ఓటమి తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ రోజే చెప్పాను నేను, కౌంటింగ్ రోజే నైతికంగా మేమే గెలిచాము, ఎప్పుడు వచ్చినట్టే వచ్చినాయి. రిగ్గింగు, ర్యాగింగ్లు, భయపెట్టుడు, భయభ్రాంతులు చేసి జరిగిన గెలుపు కాదు. కానీ గెలిపే అని వాళ్ళు అంటున్నారు. అవుతుంది గెలుపు. పోలింగ్ రోజు నుంచి కౌంటింగ్ వరకు చూసారుగా ఏం జరిగిందో, దాని గెలుపు అని ఎలా అంటారు? గత పార్లమెంట్ ఎన్నికలు చూసుకున్నా, మన ఎమ్మెల్సీ ఎన్నికలు చూసుకున్నా మొత్తం కూడా వేరే పార్టీలకే లాభం జరిగింది తప్పితే బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగా స్వామ్యంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా పాదయాత్ర చేసినా ఏది చేసినా ఆ రోజు అడ్డుకుంటే ఏ పార్టీ వాళ్ళు నిలబడేది కాదు. ప్రజాస్వామ్యంలో అది తప్పు కాబట్టి ఆయన ఎవరిని ఏమనలేదు కాబట్టి ఇవాళ ఈ స్థితిలో ఉన్నారు. ఫైనల్ గా చెప్పండి, అంటే దీక్షా దివాస్ మరి చాలా సంబరంగా జరుపుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు కేటీఆర్ గారు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏంటి మరి దీంతో ఏ సంకేతం పాత కలయికలో అందరికీ తెలియాలి కాబట్టి, జనరేషన్ చేంజ్ అవుతా ఉంది కాబట్టి అందరికీ తెలియాలి తెలంగాణ సంస్కృతి గురించి. అందుకని ప్రతి ఇయర్ ఈ దీక్షా దివాస్ అనేది తెలియాలి, చేసుకోవాలి, ప్రజలందరికీ తెలియాలి. తెలంగాణ ప్రజలు మొత్తం తెలియాలంటే కొత్త పాత కలయికతో కలిసి చేసుకుంటేనే ఇది ఎప్పటికప్పుడు ప్రజల్లో గుర్తుండిపోతుంది. మీ ఓటమి చేయడానికి మెయిన్ కారణం బీఆర్ఎస్ అండ్ ఏదైతే మన కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ సపోర్ట్ చేసిందనే వాదన మీరు తీసుకొచ్చారు. నిజంగా అందులో వాదనలో ఎంతవరకు నిజం ఉంది? మళ్ళీ అడగండి. బీజేపీ కాంగ్రెస్ కు సపోర్ట్ చేసింది, అందుకనే కొన్ని ఓట్లు చీలిపోయాయని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు నిజమే? ఓట్లనే ఎక్కడైనా చేలుతాయి, ఇక్కడ అది కాదు కదా ప్రాబ్లము. కొనేసుకోవటమేగా డబ్బులు పోసేసి. అందరికీ తెలిసిందే, టీవీలో ఆ రోజు మొత్తం చూసారు, అందరూ చూసిందే. ఇంకా పదే ఏం చెప్పుకుంటాము, ఎన్నిసార్లు చెప్పుకున్నా అదే రిగ్గింగు, అదే ర్యాగింగు, ప్రజల్ని భయపెట్టి భయభ్రాంతులకు లోన్ చేసి మొత్తం అవే కదా. ఆ రోజే చెప్పాను నేను, నైతికంగా నాదే గెలుపు. గోపీనాథ్ గారు 4 పార్టీలతో ఉన్నప్పుడు ఏదైతే వచ్చిందో ఆయనకి మెజారిటీ, అది కూడా రాలే. నా ఒక్కదాంతో వచ్చుంటే ఏదైతే రిగ్గింగ్ చేసుకున్నావో అవే ఓట్లు వచ్చినాయి అక్కడ.